మామయ్య నిన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు మాత్రం నేను చాలా భయపడ్డానులే. ఈ సిల్లి రాకాసితో ఎలా కాపురం చేయాలని. అవునవును, కాపురం ఒక్కటే ఏం తక్కువ, ఒకరిని కనేసావుగా. ఆ రోజు నువ్వు మంచి మూడ్లో ఉన్నట్టున్నావు, కోఆపరేట్ చేశావు. లేకపోతే స్టిల్ వర్జిన్ గానే ఇప్పటికీ ఉండేవాడిని. పోరా, మన పెళ్ళైన 3 మంత్స్కే నాకు నువ్వు బాగా నచ్చేశావు. అవునా, ఇప్పటి వరకు నాకు ఆ విషయం చెప్పలేదేంటే? చేతల్లో చూపిస్తున్నాగా. చెప్పడం అవసరమా అని సాగర్ షర్ట్ స్లీవ్స్ పట్టుకొని దగ్గరికి లాగి ఆమె కాళ్ళ మధ్యన అతన్ని బంధిస్తూ స్పూన్ నోట్లో పెడుతుంది. ఎక్కువ స్వీట్ అయ్యిందిరా. బాగుంది. హాట్ వాటర్ కొంచెం వెయ్యనా? నువ్వింత అన్రొమాంటిక్ ఏంట్రా? ఇద్దరం స్వీట్నెస్ పంచుకుందామని అనొచ్చుగా. ఓ మేడం గారు హాట్ మూడ్లో ఉన్నట్టున్నారుగా. ఎస్, ఈరోజు నైట్ బయట డిన్నర్ ప్లాన్ చేసుకుందాం ముగ్గురం. బాబు కూడానా? అయితే అంతవరకు నాకు కావాల్సింది ఇచ్చేయి అని చిత్ర నడుం మీదకి చేతిని చేర్చి ఇద్దరి ఆదరాలు పెనవేస్తాడు. చేతిలోని బౌల్ పక్కన పెట్టేసి అతని మెడ చుట్టూ తన చేతులను వేసి ముద్దుకి సహకరించడమే కాకుండా సాగర్ టీషర్ట్ లోపలకు చేతులు పెట్టి వీపుని తడుముతూ స్ట్రాంగ్గా తగులుతున్న వెన్నుపూసకి మరింత దగ్గరగా లాక్కుంటుంది. బాబుని ఈ ఇయర్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. హాస్పిటల్కి వస్తావా? యువర్ డాక్టర్ చిత్ర, ఇంట్లో ఇలా ఖాళీగా అంట్లు తోముకొని ఉండటం నాకు నచ్చట్లేదు అని మత్తుగా మెడ మీద పెదాలతో పట్టి కొరుకుతాడు. కానీ నాకు ఇలాగే నచ్చిందని అతని ఎదకి ముఖం ఆంచుతుంది. రోజుకోసారి అయినా దప్పుతుంటావు. నీకు ఇలాంటి లైఫ్ స్టైల్ ఇష్టమని నాకు అనిపించట్లేదు. నా కోసం బాబు కోసం ఆలోచించి ఉండిపోతున్నావు కదా. నేను బావని మర్చిపోయి నీతో ప్రేమలో పడ్డాను అంటే ఈ మంచితనమే కారణం. మెంటల్, బట్ ఐ చూస్ మై లైఫ్ స్టైల్. నాకు మీ ఇద్దరితో ఇలా ఉండటమే బాగుంది. కాకపోతే ఇంకో 10 years తర్వాత మన ఇద్దరి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే అప్పుడు నేను నీతో పాటు హాస్పిటల్కి వస్తాను. ప్రాక్టీస్ మిస్ అయిపోతే నువ్వు ఉన్నావుగా, నేర్పించు. అయినా మ్యాథ్స్లో నువ్వు వీక్. ఇద్దరు కాదు, నలుగురు అని ఆమెను ఎత్తుకొని బాబు ఉన్న వైపు కాకుండా మరో బెడ్రూమ్ వైపు తీసుకెళ్లి అతని ప్రేమను చూపించే పని మొదలు పెడతాడు. ఒకరినొకరు చెమటతో తడిచిపోయాక దుప్పటిగా మారిన అతని పక్కకు తోసి బాబు దగ్గరకు ఒకసారి వెళ్ళొస్తా అని లేస్తుంది చిత్ర. నేను చూస్తానులే, యూ టేక్ రెస్ట్ రా అని కింద పడిన బట్టలు తీసి వేసుకుంటూ వెళ్ళిపోతాడు సాగర్. ఇంటి ముందున్న మెట్ల దగ్గరే కూర్చొని కళ్ళ మీద చేతులు పెట్టుకొని ఉన్న సతీష్ పక్కన నిల్చుకుంటూ, నేను వచ్చినందుకు ఇంకా ఎంతసేపు ఏడుస్తావురా అంటాడు మదన్. నా ఏడుపు గురించి పక్కన పెట్టు. నువ్వు ఎలా సేవ్ అయ్యావు? క్యాబ్స్ చనిపోయావని చెప్పారు. ఏదో అదృష్టం బాగుందనుకుంటా. ఓపెన్గా ఉన్న కార్లో నుండి ట్రక్ మీద పడ్డాను, సేవ్ అయిపోయాను. వచ్చినప్పటి నుండి చూస్తున్నా. నీ బాధ ఏంట్రా? నేనొస్తే సిరిని నీకు దక్కనివ్వననా అంటాడు కోపంగా. మదన్ జవాబుకి నవ్వుకుంటూ లేచి నిలబడి, ఇంకా మా మీద అనుమానం ఉందా అని అడుగుతాడు. దాని మీద లేదు, కానీ నీ మీద ఉంది. ఇక మీదట మా జోలికి రాకుండా ఉంటే నీకే మంచిది. లేకపోతే పక్కన 3వ సమాధి కట్టిస్తా. మీ ఇద్దరిని విడగొట్టి పాపం కట్టుకోలేనులే. తను నీకోసమే ఇంకా వెయిట్ చేస్తుంది. నిద్రలో కూడా నీ పేరు కలవరించని రోజంటూ లేదు అని అంటూనే, అమ్మని కలిసావా అని అడుగుతాడు. ఇంకా లేదు. సరియు ఎక్కడ? మిస్సింగ్. కళ్ళు చిన్నవి చేసి సతీష్ వైపు చూసేసరికి నీ భార్య వైపు కన్నెత్తి కూడా చూడంలే అని మదర్ని చుట్టేసి భుజం మీద ముద్దు పెడుతూ, థ్యాంక్స్ రా, థ్యాంక్స్ మా కోసం తిరిగి వచ్చినందుకు. ఇంకా నమ్మలేకపోతున్నా అని ఎమోషనల్ అవుతాడు సతీష్. మదన్ మాత్రం హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకొని ఎటో చూస్తూ నిలబడి ఉండగా అక్కడికి వచ్చిన నిక్ డాడీ అని గావుకేక పెడతాడు. మదర్ని వదిలి నిక్ వైపు తిరుగుతూ, ఏంట్రా అని అడుగుతాడు సతీష్. మీ హగ్గింగ్స్ అయిపోతే నానమ్మ దగ్గరికి మనం వెళ్ళాలి. నిక్, ఇక్కడ ఉంది ఎవరో తెలుసుగా. ఆయన ఎవరైతే నాకెందుకు, నాకు నచ్చలేదు అని కోపంగా ముఖం తిప్పిన నిక్ భుజాన ఎత్తుకొని, ఎక్కువ మాట్లాడితే పళ్ళన్నీ ఊడగొట్టేస్తా అని బెదిరిస్తూ కారు దగ్గరకు తీసుకెళ్ళిపోతాడు మదన్. వీడు మారడు అనుకుంటూ సిరి వైపు చూసేసరికి నోట్లోనే గొనుక్కుంటూ కనిపిస్తుంది. ఏమైందిరా, ముఖం డల్లుగా పెట్టావు? ఇప్పటి వరకు ఒకడు, ఇప్పుడు ఇద్దరు. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలా అని ఆలోచిస్తున్నా. మదన్ నార్మల్ అయినట్టున్నాడు. నువ్వు రిలాక్స్గా ఉండు. నిక్ సంగతి ఆలోచించాలి. బాగా కోపం పెంచుకున్నట్టు కనిపిస్తున్నాడు.
మదన్ తనని పెళ్లి చేసుకుంటానన్న విషయం చెప్పి ఇన్ని రోజుల తర్వాత తన జీవితంలో వెలుగులు వస్తుంటే కన్నీళ్లతో సతీష్ని హత్తుకోబోతుండగా కీమని ఒకటే కార్ హార్న్ మోగుతుంది. కొంచెం జాగ్రత్త సిరి, నాకు నువ్వు దూరంగా ఉంటేనే మంచిది, లేకపోతే వాడి కోపానికి నీ కొడుకు కూడా ఏడవాల్సి వస్తుంది అని నవ్వుతూ సిరి తల నిమిరి ఆమె చేతిలో లగేజ్ తీసుకుంటూ స్టార్ట్ అవుతాడు సతీష్. కార్ బ్యాక్ సీట్లో ఉన్న నిక్ దారంతా ఆ కారులో ఉండనని రచ్చ చేస్తే ఆ రచ్చకి బలయ్యేది మాత్రం సిరి జాను. వెళ్తుండగానే మదన్ మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి కార్ సైడ్ ఆపుతూ స్టెనో అని పిలుస్తూ కార్ దిగుతాడు. ఆ పేరుకు సిరి ముఖం ఎర్రబడిపోతే నేను ఇక్కడ ఉండనని కార్ దిగుతున్న నిక్ను ఆపడం సిరికి చుక్కలు కనిపిస్తాయి. మదన్ ఆర్ యు క్రేజీ అని అరుస్తుంది స్టెనో. ఐ హేట్ సౌటింగ్, స్టాప్ చేస్తావా? సో సారీ, ఫ్రస్ట్రేషన్లో అరిచాను. ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు మదన్? నువ్వు పూర్తిగా క్యూర్ అవ్వలేదని మర్చిపోయావా? నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్. క్యూర్ అవ్వని దానికోసం ఇంకెన్నేళ్ళు నేను టైం వేస్ట్ చేయాలి? నాకు అక్కడ ఉండటం నచ్చట్లేదు, అందుకే వచ్చేసా. బట్ నో మోర్ డిస్కషన్. అప్పటిలా నేను ఒకే ఎమోషన్స్కు లాక్ అవ్వట్లేదు, హ్యాపీగా ఉన్నాను. సిరితో ఫిజికల్ రిలేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఈ ఒక్క విషయంలో డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు ఆల్ రైట్, ఓకే, టేక్ కేర్. మెడిసిన్ తీసుకెళ్ళావుగా? జాగ్రత్త మదన్ అని కాల్ కట్ చేసింది స్టెనో. మదన్ వెళ్ళి కార్లో కూర్చుంటూ అరుస్తున్న నిక్ని కోపంగా చూసి సిరి వైపు చూస్తాడు. అది సతీష్ బావుతో వస్తాడంట అని తడబడుతుంది. సిరి మాటలు పట్టించుకోకుండా కార్ నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర ఆపుతాడు అతను. నిక్ జానుని వెంట పెట్టుకొని ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఆ వెనకే సిరి మదన్. అప్పటికే సతీష్ రీచ్ అయ్యి ఇంట్లో వాళ్ళకి మ్యాటర్ షేర్ చేసి ఉండటంతో అందరూ వరండాలోనే మదన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చనిపోయిన కొడుకు ఎప్పటికీ చూడలేము అనుకున్న వాళ్ళకి అదొక పెద్ద వరమే. జీవితం మొదలు పెట్టేవాడు ఇంకా చాలా జీవితం చూడాల్సిన కొడుకు దూరం అయిపోతే ఏ తల్లిదండ్రులకైనా కడుపు కోతే. అస్సలు మారని మదన్ రూపాన్ని దూరం నుండే కన్నీళ్లతో చూస్తూ భర్త చేతిని చుట్టేస్తారు సుజాత గారు. సిరి అత్త అని పిలుస్తూ దగ్గరకు వెళ్ళి ఆవిడని పట్టుకోగా అప్పటికే ఇంకొకరి ఎమోషన్కి వాల్యూ ఇవ్వడం ఇష్టం లేని మదన్ కష్టంగా అమ్మా నాన్న ముందు నిలబడి హత్తుకుంటూ ఏడిస్తే నాకు నచ్చదు, ఆపండి అంటాడు తనదైన స్వరంతో. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావురా? నువ్వు చనిపోయావని మీ మామయ్య చెప్పారు. ఆఖరి చూపులు కూడా నిన్ను చూసుకోలేకపోతే ఎంత బాధపడ్డానో తెలుసా అని సుజాత గారి ఆవేదన. అయిపోయిన దాని గురించి ఎందుకులే, ఇప్పుడు తిరిగి వచ్చాడుగా, శాంతపడవే అంటారు చంద్రశేఖర్ గారు. ఇక నుండి మీతో పాటే ఉంటాను, ఏడుపు ఆపేయమ్మా, లేకపోతే తిరిగి వెళ్ళిపోతా. ఈసారి నువ్వు వెళ్తా అంటే పంపడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఏంటో నా జీవితానికి మొగుడు దగ్గర నుంచి మనవడి దగ్గర వరకు బండరాయి మాదిరి ఉన్న గుండె మనుషులే తగిలారు అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడవడానికి రూమ్లోకి వెళ్ళిపోతారు. సుజాత గారి మాటలు అర్థం కాని సిరి అయోమయంగా చూస్తూ అత్తయ్య మీరు చనిపోయారని అంటుంది ఏంటి అని అడుగుతుంది. ఇన్ని రోజులు అందరి దృష్టిలో చనిపోయే నిలిచాను కాబట్టి ఈ విషయం నీతో చెప్పుకుందామంటే విన్నావా? నువ్వు ఫోజ్ కొట్టావు అంటూ సిరి రెండు బుగ్గలు గట్టిగా నొక్కేసి ఆమెను ఎత్తుకొని రూమ్ వైపు అడుగులు వేస్తాడు. నానమ్మ, నీకు అతనంటే ఇష్టమా? అతనేంట్రా, నీకు సొంత డాడీ, నా కొడుకు. మరి నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఆ ప్రశ్న అక్కడున్న అందరికీ చేత్తో కొట్టిన దెబ్బ కంటే గట్టిగా తగులుతుంది. డాడీ ఇప్పుడు అతను వచ్చారని నన్ను వదిలేస్తారా? నాతో కలిసి ఉండరా అని పక్కనున్న సతీష్ వైపు చూస్తాడు. నిన్ను వదిలేసి నేను ఉండగలనా? డాడీ లవ్స్ యూ రా. నో నో, నో వన్ లవ్స్ మీ. అందుకే అతను అమ్మని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. ఐ నో. వేర్ ఈజ్ ధీరజ్ మామ అని ఇంటి గుమ్మం వైపు నడుస్తూ చూస్తాడు. బాబు గురించి బాధపడకమ్మా, నేను చూసుకుంటానని సుజాత గారికి భరోసా ఇచ్చి మీ ధీరజ్ మామ దగ్గరకు వెళ్ళి ఆడుకుందామని అని అంటూ వెనక నుండి నిక్ను ఎత్తుకొని వీపు మీదకి ఎక్కించుకుంటూ జానుకం అని పిలుస్తూ బయటకు నడుస్తాడు సతీష్. అదే సమయంలో గేటు దాటుకుంటూ ఓ అమ్మాయి లోపలికి వస్తుంది. బూచి అని జాను సతీష్ వెనక దాక్కుంటే ఆల్మోస్ట్ పిచ్చిదానిలా ఉన్న ఆ రూపానికి క్షణకాలం జడుస్తాడు నిక్. చేతుల నిండా గాయాలు, చిట్లిన పాదం వేళ్ళు, జుట్టుతో కప్పేసిన ముఖం,
ఒంటి మీద ఉన్న లేనటువంటి బట్టలు. లూజ్ అయిన సతీష్ చేతుల నుండి నిక్ జారుకుంటూ జానుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. నీరసంగా పడుతున్న ఆమె అడుగులు బట్టే తెలుస్తుంది తన ఒంట్లో ప్రాణం లేదని. 6 ఏళ్లుగా ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో తననే గుర్తుపట్టలేని పరిస్థితి అతనిది. కానీ పీల్చుతున్న శ్వాసలో మార్పు, పెరిగిన గుండె దడ, షేక్ అవుతున్న చేతులు, సుడిగుండం చుట్టుకున్న కళ్ళు ఎవరో చెప్పకనే చెప్తున్నాయి. 10 నిమిషాలకి పోర్టికో నుండి సతీష్ దగ్గరకు చేరుకుంటుంది. సరియు అతని గొంతులో వణుకు. సతీష్కి ఆనుకొని నిలబడి నిమిషం తర్వాత అతని చెంప మీద లాగిపెట్టి ఒకటి పీకి బ్యాడ్ బావా అని దీనంగా అంటూ అతని మీద పడిపోతుంది. నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు, దింపండి అని మదన్ చేతుల్లోనే సిరి గింజుకుంటూ ఉండేసరికి కోపంగా డోర్ కాలితో తన్నేసి ఆమెని బెడ్ మీదకి విసిరేస్తాడు మదన్. మీరు చెప్తా అన్నప్పుడు వినలేదు, దానికి కారణం ఉంది. ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పండి. ఏ మగాడు ఏ మొగుడు అనని మాటలు నా దగ్గర ఎందుకు అన్నారు? మిమ్మల్ని కాకుండా ఇంకో మగాడి చూడటం కూడా నచ్చని మీరు ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోమన్నారు? అది కూడా నా కడుపులో మీ బిడ్డ ఉన్నప్పుడు. అలా ఎలా చేయమంటారు? ఆ మాటలు వినేదానికంటే చచ్చిపోవడం మేలు అనిపించేది. వాడిని మోస్తున్న దగ్గర నుండి ఇప్పటి వరకు మీరు గుర్తు రాకుండా ఒక క్షణం కూడా గడవలేదు. ఎందుకని మన లైఫ్ ఇలా మార్చేశారో చెప్పండి ఏడుస్తూ ముడుచుకున్న మోకాళ్ళ మధ్యన ముఖం దాచుకుంటూ వెక్కుతుంది సిరి. ఎందుకో నీకు తెలియదా? మీ ప్రాబ్లం క్యూర్ అవుతుందని చెప్పాను కదా బావా అని పెళ్ళగా అతని వైపు చూస్తుంది. అతని వల్ల నో యూజ్ అని ఎందుకు తెలుసుకోలేకపోయావు? నాది హార్ట్ ప్రాబ్లం కాదు, ఎంటైర్ ఎమోషన్స్, దాన్ని ట్రాన్స్ఫర్ చేసే మైండ్ దగ్గర నుండి సర్వ్ చేస్తున్న ప్రతి నరానిది. అయితే జీవితం మొత్తం ఏ ఎమోషన్ లేకుండా ఆ కోపంతోనే నాతో బ్రతికేయచ్చుగా. 2 దెబ్బలు కొడితేనే భయంతో 4 రోజులు నా వైపు చూడలేవు. నా దగ్గర సంతోషం ఉండదని తెలిసి ఎలా ఉంచుకోవాలి? పెళ్లి జరిగింది కాబట్టి ప్రయత్నించా, నా ప్రయత్నం 0 రిజల్ట్ చూపించింది అంటూ సిరి పక్కనే వాలిపోతాడు. మరి ఇన్ని రోజులు మా దగ్గరకు ఎందుకు రాలేదు? అత్తమ్మ మామయ్య ఎందుకు మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు? ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది చెప్పండి. చెప్పాలని లేదు. అయితే నేను వెళ్ళిపోతా. కాలు కింద పడితే విరగ్గొట్టేస్తా. నేను బెదిరించట్లేదని గుర్తుపెట్టుకో. అప్పటికి షాక్లో ఉన్న సతీష్ సరియు కొట్టిన దెబ్బకు షాక్ నుండి బయటకు వచ్చి ఆమెని ఒడిసి పట్టుకుంటూ నాన్న అని అరుస్తాడు. అతని అరుపుకి చంద్రశేఖర్ గారితో పాటు సుజాత గారు పిల్లలు కూడా బయటికి రావడంతో అక్కడ సరియును ఆ అవతారంలో చూసి మరొక్కసారి కుమిలిపోతారు. సతీష్, అది సరియునా అని అయోమయంగా అడుగుతారు ఆమె. అవునుమా అని చెప్పి కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ తనని స్నానం చేయించు అని చెప్పి చంద్రశేఖర్ గారి వైపు చూస్తాడు. డాక్టర్కు కాల్ చేస్తాను వస్తుందని అంటారు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు. డాడీ, హూ ఈజ్ షీ? మీ పిన్ని. షీ ఈజ్ నాట్ మై పిన్ని. ఐ డోంట్ లైక్ హర్. పిల్లలిద్దరు కళ్ళలో అసహ్యం కనిపిస్తుండడంతో తట్టుకోలేక వణుకుతున్న అతని చేతులతోనే సరియుని ఎత్తుకుంటూ తన రూమ్ వైపు అడుగులు వేస్తాడు సతీష్. అప్పటికే మదన్ని చూసి లో బీపీ టాబ్లెట్ వేసుకున్న సుజాత గారు సరియుని ఆ పరిస్థితిలో చూసి పూర్తిగా స్పృహ తప్పిపోతే చంద్రశేఖర్ గారు పట్టుకుంటారు. నానమ్మకి ఏమైంది తాత అని కంగారుగా చుట్టేస్తారు పిల్లలు. ఏమీ కాలేదు సతీష్, నువ్వు సరియుని తీసుకెళ్ళు అంటూ అక్కడే ఆగిపోయిన సతీష్ని ఉద్దేశించి చెప్తారు. నేరుగా తన రూమ్లోని వాష్రూమ్లో టేబుల్ వేస్తూ సరిగా కూర్చోబెట్టి గోడకు చేర్చి వాచ్ తీసి షర్ట్ స్లీవ్స్ ఫోల్డ్ చేసుకున్నాక బెడ్రూమ్ డోర్ లాక్ చేస్తాడు సతీష్. అప్పటికే అతని మదిలో ఎన్నో ప్రశ్నలు. ఆమె కళ్ళు తెరిస్తే అన్నీ అడిగి కనుక్కోవాలన్న ఆశ. అంతకు మించి అతని ఆవేశం ఆమె ఒంటి మీద ఉన్న సిగరెట్ మచ్చలకి పెరిగిపోతుంటే ఇంతలా ఎవరు హింసించారో అర్థం కాక మెల్ల